నమస్తే మేడం. నమస్తే మా. ఒక 2 days లో రిజల్ట్స్ అయితే ఉన్నాయి. సో మరి బయట సిచ్యువేషన్ అసలు ఎలా ఉందంటారు? బయట సిచ్యువేషన్ అనేది ఇది ఉన్నవాళ్ళ పార్టీ కాదు, లేని వాళ్ళ పార్టీ. మా అన్న వస్తున్నాడు, మా మామయ్య వస్తున్నాడు, మా బిడ్డ వస్తున్నాడు. ఆ సింహాసనంలో మరొక్కసారి కూర్చోబోయేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని రాసి పెట్టుకున్నాం. ఏంటంటే సంబరాలు చేసుకోవాలని ఉన్నా దేవుడు అనే తీర్పు ఒకటి ఉంది కాబట్టి ఆ తీర్పు కోసం ఈ 2 కళ్ళు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాం. సో ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి కదా మేడం. ఎగ్జిట్ పోల్స్ కాడ 95% జగన్ రెడ్డి గారికే ఉంది. ఈ ఆలోచించేవాళ్ళు కొంతమంది ఏదో వాళ్ళ లబ్ధి పొందలేదు అని అనుకుంటున్నారు, కానీ ఉద్యోగస్తులు కాడ చాలామంది కాడ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే బాగుండిద్ది అన్న వాళ్ళ ఫ్యామిలీలో ఒకళ్ళు ఉద్యోగస్తులు ఉండి కొంతమంది వర్కర్స్ ఉన్నారు, వాళ్ళు బాగున్నారు కదా అన్న ఆలోచన వాళ్ళు కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఉద్యోగస్తులు 4-5 ఉన్నవాళ్ళు ఆలోచించరేమో, కానీ ఇక్కడ ఒకళ్ళు ఉన్నవాళ్ళు, ఒక ఇంట్లో ఒక ఉద్యోగస్తులు ఉన్నవాళ్ళు, మన తర్వాత ఉన్నవాళ్ళు వాళ్ళు బాగుంటున్నారు, మనం బాగుంటున్నాము అన్నది ఒక్కటి ఆలోచించి ఎగ్జిట్ పోల్స్ కాడ 99% మన జగన్మోహన్ రెడ్డి అన్నకే ఉంది. ఏం పర్వాలేదు, హాయిగా ఈ 2 రోజులు కాడ ఈ 2 రోజులు ఎంత ప్రశాంతంగా ఉన్నా ఈ 2 రోజులు కాడ ఉంటే ఆ తర్వాత వచ్చి సంబరాలు అంబరాలు అంటిపోయేటట్టుగా ఉంటామని తెలియజేసుకుంటున్నాం. కంపల్సరీ. ఇది ఏమవుతుందంటే అండి, జనాలు టాకింగ్ ఎలా ఉండిద్దంటే వీళ్ళ మీద మనం ఉక్రోషంగా మాట్లాడితే వాళ్ళు బయటకు వచ్చి ఏమైనా అల్లర్లు చేస్తారేమోనంత ఎదుటి వాళ్ళు బాణం వేస్తున్నారు తప్ప మనం ఎంత కూల్గా ఉంటే ఆ సింహాసనం మంది అనేది ప్రూవ్ చేసుకోవచ్చు. మరి వాళ్ళు కూడా అంతే ఏమంటారు, అంతే కాన్ఫిడెంట్గా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు చిన్న విషయం అండి, నాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఉద్యోగస్తులకి ఎవరన్నా బాగుపడ్డారేమో, రియల్ ఎస్టేట్ వాళ్ళు బాగుపడ్డారేమో, ఉన్నవాళ్ళు బాగుపడ్డారేమో, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనే వచ్చిన తర్వాత లేని వాళ్ళు బాగుపడ్డారు. లేని వాళ్ళు, గజం స్థలం లేని వాళ్ళు ఇవాళ రోజున ఎంతోమంది మా అన్న మాకు ఇల్లు ఇచ్చాడు, మా అన్న మా పిల్లలకి చదివి ఇచ్చాడని ఉన్నారు. మరి ఆ రోజు అంత కాన్ఫిడెన్స్గా మీరు ఎందుకు ఉండలేకపోయారు? మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేను మీకు న్యాయం చేస్తేనే ఓటు వేయమని అన్నాడు. ఆ లెక్కలోనే అడిగాము, వేశారు. ఈరోజు మేము గెలవడానికి సిద్ధంగా ఉన్నాం. సో ఇంకా ఒక 2 days ఆ 2 days కాడ మాకు ఎన్నో రోజులుగా లేదు, ఒక క్షణాల్లో అయిపోయేటట్టుగానే ఉన్నాయి మాకు కాడ. 2 days కాడ ఏం లేదు, 1 dayనే. ఇంకా ఇవాళ 2వ తారీఖు 3వ తారీఖు నుంచి సంబరాలు అంటుతాయి. ఇంకా మాకు నిద్రలే. సెలబ్రేషన్ ఆల్రెడీ మాలో మేము స్టార్ట్ చేసుకున్నాం. బహిరంగంగా సెలబ్రేషన్కి ఆత్రంగా 1000 కళ్ళతో ఎదురు చూస్తూ, కోట్లాది కళ్ళు ఎదురు చూస్తూ ఉన్నాయి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. జగన్మోహన్ రెడ్డి గారు సింహాసనం ఎక్కుతున్నాడు 2వసారి. మా అన్న మాకు మళ్ళీ న్యాయం చేయడానికి ముందుకు వస్తున్నాడు. థ్యాంక్ యూ సో మచ్.